హాయ్ అండి, నేను మీ సంపూర్ణను. ఈవేళ నేను గుంటూరు వచ్చానండి. అయితే హైదరాబాద్ నుంచి వస్తూ ఒక మొక్కజొన్న కండి తీసుకొచ్చుకున్నాను. దాన్ని ఇప్పుడు ఉడకబెట్టుకొని చేసుకుంటున్నాను. అయితే ఎలా చేస్తానో చూపిస్తాను, చూద్దురండి. ఇదిగోండి, వీటిని నిలువుగా కట్ చేసి ఇట్లా 4 ముక్కలుగా కట్ చేసుకున్నాను చూడండి. ఇప్పుడు ఒలిచేస్తాను, ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు ఇట్లా ఉంది కదండి, ఇదిగోండి ఇలా అనేసేస్తే ఈజీగా వచ్చేస్తాయి. ఈ విధంగా మొక్కజొన్నల్ని కట్ చేసుకొని తీసుకోండి, చాలా ఈజీగా వచ్చేస్తాయండి. ఇది చూడండి, ఒక్క చేత్తో కూడా తీసేసేయచ్చు మనం. ఇలాగా అన్నీ ఇలా ఒలిచి పెట్టేసుకుందాము. ఇదిగోండి ఇలా అన్నీ ఒలిచేసాను చూడండి. ఇప్పుడు ఒక 2 విజిల్స్ 3 విజిల్స్ కుక్కర్లో పెట్టేస్తాను ఉప్పేసి. ఇదిగోండి ఈ చిన్ని కుక్కర్లో పోసేసాను. ఇప్పుడు ఉడకబెట్టేస్తానండి. 4-5 విజిల్స్ వస్తే మెత్తగా బాగా ఉడుకుతుంది. ఇదిగోండి మిరియాలు మిక్సీలో వేసేస్తాను. అనుకోవచ్చు, ఒక్కరే ఉన్నారు కదా మిక్సీ కూడా ఉందా అని చెప్పానని. అన్ని వస్తువులు ఉన్నాయండి, ఉందండి. ఇప్పుడు మిక్సీలో వేసుకొని వచ్చేస్తాను. ఇదిగోండి మిరియాల పొడి రెడీ. ఇదిగోండి మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇదిగో చూడండి, ఎట్లా అంటే మెత్తగా అయిపోయినాయి. ఇక వీటిని నీళ్ళు తీసేసి పెప్పర్ వేసుకొని తినేసేయటమే. ఇదిగోండి పెప్పరు మిక్సీలో ఉంది కదండి, దీన్ని ఇందులో వేసేసి కలిపేసి తినేస్తాను. మొక్కజొన్న స్నాక్స్ రెడీ. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇలా తింటున్నాను చూడండి, సూపర్ అండి, చాలా బాగున్నాయి. మీరు ఒకరున్నప్పుడు ఏం చేసుకొని తింటామని చెప్పి ఆలోచించొద్దండి. మీకు ఏదైనా నచ్చితే తినాలని చేసుకొని తినేసేయండి, అంతే.